ఆడి భుజాల పైన ఉన్న రక్తం చూస్తేనే అర్థం అవుతుంది ఆడి కుస్తీ కోర్టులోకి దిగితే జరిగే విధ్వంసం చేసే అరాచకం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఓచకోత ఇది. నిజంగా ఏమన్నా పోస్టర్ దింపారా జస్ట్ ఇందాక చెప్పిన వీడియోలోనే మనం అయితే మాట్లాడుకున్నాం. కౌంట్ డౌన్ పోస్టర్లో రిలీజ్ చేస్తే బాగుండు అని మనం మాట్లాడుకున్నామో లేదో ఒక గంట లోపే ఒక కొత్త పోస్టర్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. నిజంగా ఆ పోస్టర్లో రామ్ చరణ్ గారు ఉన్నాడండి. దీనమ్మ అసలు మాసు కాదు, దానమ్మ మాసు. వేటకి వెళ్ళిన తర్వాత సింహం ఎలా ఉంటుందో అలా అయితే మన రామ్ చరణ్ గారు అయితే కనపడుతున్నారు. అసలు చూడండి, ఆ బాడీ చూడండి, ఆ కట్స్ చూడండి, ఆ బైసప్ చూడండి, ఆ ఫేస్ లో ఆ ఇంటెన్సిటీ చూడండి, భుజాల పైన ఆ బ్లడ్ చూడండి. దీనమ్మ ఓచకోత ఇది కౌంట్ డౌన్ పోస్టర్ అంటే. దీనికోసం మేము వెయిట్ చేస్తుంది. ఇంకా పోస్టర్ లో మీరు సరిగ్గా గమనిస్తే ఆ పోస్టర్ మధ్యలో అడ్డంగా ఒక గీతలాగా ఉంది కదా, అది రైల్వే ట్రాక్ అనమాట. రైల్వే ట్రాక్ పైన మన పెద్దిగాడైతే నిశ్శబ్దంగా అలా అలా పైకి అయితే చూసి అలా నుంచున్నాడు. ఆ ట్రాక్ కింద కూడా అలా రక్తం మరకలు అయితే ఉన్నాయి. అంటే ఒక కాన్సెప్చువల్ గా ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేసి వీళ్ళైతే వదిలారు. అసలు అంత ఫియర్స్ గా ఉన్న రామ్ చరణ్ గారు అంత సైలెంట్ గా మారిపోవడానికి కారణం ఏంటి? అసలు ఆయన జర్నీ ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మనం సినిమాలో చూసి అయితే తెలుసుకోవాలి. నిజంగా ఈ సినిమా స్టోరీలో మల్టీ లేయర్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఆ స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా మారుతూ ఉంటుంది. వీటన్నిటిని తన భుజాల పైన వేసుకుని మన రామ్ చరణ్ గారు అయితే ఈ పెద్ద సినిమాని అయితే చేశాడు. దాన్నే మనం June 4th స్క్రీన్ పైన అయితే చూడబోతున్నాం. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే జపాన్ అనేది రామ్ చరణ్ గారికి కంచు కోట లాంటిది అనమాట. పిచ్చ క్రేజ్ అయితే ఉంటది. అక్కడ జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు రామ్ చరణ్ గారి కోసం. దానికి కారణం ఏంటంటే మగధీర సినిమా కావచ్చు, రంగస్థలం సినిమా కావచ్చు, ఇంకా రచ్చ సినిమా కావచ్చు, RRR సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బీభత్సంగా అయితే ఆడేశాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందులోనూ ఈ పెద్ది అనేది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా కాబట్టి June 4వ తారీఖుకే, అంటే మన ఇండియాలో ఏ రోజు రిలీజ్ అవుతుందో జపాన్లో కూడా సైమెంటేనియస్గా ఈ పెద్ద సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. నార్మల్గా ఇక్కడ హిట్ అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత డబ్ చేసి జపాన్లో అయితే రిలీజ్ చేస్తారు. కానీ ఈ పెద్ద సినిమాని ఇండియాతో పాటే ఇండియాలో రిలీజ్ చేసిన రోజే జపాన్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇది వెరీ గుడ్ మూవ్ అని నేనైతే చెప్తున్నాను. ప్రపంచం మొత్తానికి పెద్దిగాడి పరిచయం ఒకే రోజు అయితే జరగబోతుంది. నిజంగా ఈ రోజు వచ్చిన పోస్టర్ ఏదైతే ఉందో ఈ టైప్ పోస్టర్లో కనీసం రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో ఈ 9 రోజులు రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఈ పోస్టర్ల వల్ల పిచ్చ హై అయితే వస్తుంది ఫ్యాన్స్కి. అలాగే నార్మల్ ఆడియన్స్ దగ్గరికి కూడా సినిమా బాగా రీచ్ అయింది. పోస్టర్ అయితే అరాచకం అమ్మ మొగుల్లాగైతే రామ్ చరణ్ గారు అయితే కనపడుతున్నారు. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.